నిన్న మొన్నటి దాకా జిల్లా సాధన కోసం పోరాటం చేసిన నేతలు ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడడంతో నెక్స్ట్ టార్గెట్ పై దృష్టి పెట్టారట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు లాబింగ్ మొదలు పెట్టేశారట. ఆ పదవి విషయంలో స్థానిక ఎమ్మెల్యేల లెక్కలు ఆశలు ఎలా ఉన్నా అధిష్టానం మనసులో ఏముందన్నదే కీలక అంశంగా మారింది. ఇంతకీ ఏ జిల్లా కోరిక నెరవేరింది? అక్కడి ఎమ్మెల్యేలు ఆశపడుతున్న పదవేంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనేది ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు, స్థానిక నేతలు చేస్తున్న డిమాండ్. దీనికోసం 50 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తారని అందరూ భావించారు. ఆ సమయంలో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మొన్నటి ఎన్నికల్లో ఇదే అంశం కూటమి పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలోకి రాగానే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఈ ప్రాంత ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం మినహా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలలో టీడీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. దీంతో ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ పశ్చిమ ప్రకాశంలోని 4 నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో కీలక అంశంగా మారిన మార్కాపురం జిల్లా మొత్తానికి సాకారమైంది. జిల్లా ఏర్పాటు తర్వాత స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల నుంచి మరొక డిమాండ్ వినిపిస్తోంది. అదే కొత్త జిల్లాలో మంత్రి పదవి. రాష్ట్రంలోనే వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి జరగాలంటే తమ ప్రాంతానికి మంత్రి పదవి ఉండాల్సిందే అంటున్నారట ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో మంత్రి పదవి కోసం 3 ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండెపి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన డోలా బాలవీరాంజనేయ స్వామికి మంత్రిగా అవకాశం దక్కింది. ఈయనతో పాటు మొన్నటిదాకా బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎవరికీ ఛాన్స్ దక్కకపోవడంతో ఇక్కడి ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు ప్రకాశం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పశ్చిమ ప్రకాశం నుంచి ఆదిమూలపు సురేష్ మంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వంలో పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలున్నా మంత్రి పదవి దక్కకపోవడంపై కాస్త అసంతృప్తితోనే ఉన్నారట అక్కడి అధికార పార్టీ నేతలు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడడంతో స్థానిక ఎమ్మెల్యేలలో కేబినెట్లో చోటుపై ఆశలు చిగురిస్తున్నాయి. మార్కాపురం జిల్లా అయ్యింది కాబట్టి ఇక్కడి నుంచి గెలిచిన 3లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త జిల్లాకు చెందిన 3 టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారట. అధిష్టానం అనుగ్రహిస్తే 4 నియోజకవర్గాలతో ఏర్పడిన మార్కాపురం జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్ష పదవిని అనూహ్యంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. దీంతో మార్కాపురం జిల్లా నుంచి మంత్రి రేసులో కనిగిరి ఎమ్మెల్యే లేనట్లేనని చర్చ జరుగుతోంది. గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేల మధ్య మంత్రి పదవి విషయంలో పోటీ ఉంటుందన్న చర్చ ఆసక్తికరంగా మారింది. కొత్త జిల్లాకు మంత్రి పదవి విషయంలో స్థానిక ఎమ్మెల్యేల లెక్కలు ఎలా ఉన్నప్పటికీ అసలు అధిష్టానం మనసులో ఏముందన్నదే తెలియాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మంత్రి పదవి కేటాయిస్తారా, ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీకరణాలతోనే సరిపెడతారా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా విషయంలో ఏం జరుగుతోందన్నది స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.